హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవీసా ఫుడ్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా నిలవ పచ్చడి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఆల్లో పెట్టుకోండి. ఇలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలానే నేను పెట్టే రెసిపీస్కి లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసిన టమాటా ముక్కలు 250 గ్రామ్స్, చింతపండు రసం, నిమ్మకాయ అంత సైజున్న చింతపండు నుండి తీసుకున్నది, ఆయిల్ 1/2 కప్, కారం 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రేఖలు 8, ఎండుమిర్చి, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, చిటికెడు ఇంగువ. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని జీలకర్ర, మెంతులు వేసుకుని కదుపుకుంటూ లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన మెంతులు, జీలకర్ర మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిన వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని టమాటో పీసెస్ వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ముక్కల్ని ఇలా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసిన తరువాత చింతపండు రసం వేసుకుని మరొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్కి ఇలా దగ్గర పడుతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇందులో
రుచికి సరిపడా సాల్ట్, కారం, మెంతులు జీలకర్ర పొడి వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనం దీన్ని మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మిగిలిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో దంచిన వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, ఆవాలు వేసుకుని వన్ మినిట్ వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. లాస్ట్లో చిటికెడు ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత వేగించి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇదే స్టేజ్లో సాల్ట్ చెక్ చేసి తక్కువైతే యాడ్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. టమాటా పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడి రైస్, ఇడ్లీ, దోశ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బుర్జీ. ఈ పన్నీర్ బుర్జీ చపాతీ, పుల్కా లాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్క్ 1/2 లీటర్, వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్, మీడియం సైజ్ ఆనియన్ 1 చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 5, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి, కొత్తిమీర, టమాటో 1 చూపించిన విధంగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3/4 టీ స్పూన్, జీడిపప్పు, రుచికి సరిపడా సాల్ట్, కారం 1 టీ స్పూన్, హవీసా ఫుడ్ గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మిల్క్ వేసుకోవాలి. దీనికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవసరం లేదు, రెగ్యులర్గా యూస్ చేసే మిల్క్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇంగ్రీడియంట్స్లో చూపించిన వెనిగర్లో 3 క్వాంటిటీ వాటర్ వేసుకుని ఒకసారి కాకుండా 5 సెకండ్స్ గ్యాప్ ఇస్తూ వెనిగర్ని వేసుకోవాలి.
వేసుకున్న ప్రతిసారి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మనం థర్డ్ టైం వెనిగర్ వేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా విరిగి వాటర్ సెపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఒక బౌల్ పైన క్లాత్ వేసుకుని అందులోకి విరిగిన పాలు వేసుకోవాలి. క్లాత్ని తిప్పుకుంటూ పన్నీర్లో ఉన్న వాటర్ని తీసేయాలి. నెక్స్ట్ బౌల్ పైన స్ట్రైనర్ పెట్టి అందులో పన్నీర్ ఉన్న క్లాత్ని పెట్టుకుని పన్నీర్కు ఉన్న వెనిగర్ ఫ్లేవర్ పోవడానికి 2 to 3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న పన్నీర్ని అదే క్లాత్లో ఉంచి పన్నీర్లో వాటర్ పోవడం కోసం ఈ విధంగా 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత క్లాత్లో ఉన్న పన్నీర్ని ప్లేట్లోకి తీసుకుని చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని చేయడం టైం పడుతుందనుకుంటే బయట తెచ్చుకున్న పన్నీర్ యూస్ చేయవచ్చు. కాకపోతే ఇంట్లో చేసిందైతే టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో 1 మినిట్ వేగనివ్వాలి. తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 మినిట్ వేగనివ్వాలి. తర్వాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆనియన్ పీసెస్ వేగిన తర్వాత టమాటో పీసెస్ వేసుకుని కలుపుకున్న తర్వాత 1 మినిట్ వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో రెడీగా పెట్టుకున్న పన్నీర్ వేసుకుని
ఒకసారి మిక్స్ చేసి కారం, హవీసా ఫుడ్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గనివ్వాలి. ఇదే స్టేజ్లో సాల్ట్ చెక్ చేసి తక్కువైతే యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ కర్రీయే కాకుండా ఈజీగా డిఫరెంట్ టేస్ట్తో కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను చేయబోయే రెసిపీ వంకాయ పోపు. ఈ పోపు తింటున్నప్పుడు అల్లం ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్తో ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నల్ల వంకాయలు 300 గ్రామ్స్, చూపించిన విధంగా పొడుగు ముక్కలు కట్ చేసి కలర్ చేంజ్ అవ్వకుండా వాటర్లో వేసుకోవాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర, నిమ్మకాయ చెక్క 1, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 6, కరివేపాకు, అల్లం 2 ఇంచుల అల్లం ముక్కని దంచి పెట్టుకోవాలి. దంచిన వెల్లుల్లి రేఖలు 5, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ వేసి లిడ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. వంకాయ ముక్కలు కరెక్ట్గా ఉడికిపోయాయి. అలా అని వీటిని మరీ పేస్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోకూడదు. ఈ వంకాయ ముక్కల్ని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత శనగపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి. నెక్స్ట్ మినప్పప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసి జీలకర్ర, ఆవాలు వేసుకుని వేగనివ్వాలి. అవి వేగిన తరువాత దంచిన వెల్లుల్లి, అల్లం, కరివేపాకు,
పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుని 1 మినిట్ వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్, కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు, కారం వంకాయ ముక్కలకు పట్టేటట్టుగా 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మనం ముందే వంకాయ ముక్కలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇదే స్టేజ్లో సాల్ట్ చెక్ చేసి తక్కువైతే యాడ్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ వేగించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వంకాయ పోపు రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా చేసుకునే మసాలా కర్రీ లేదా ఫ్రైయే కాకుండా ఇలా పోపు ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ నేను చూపించబోయేది మంచి హెల్దీ రెసిపీ, బీరకాయ పచ్చడి. ఈ పచ్చడి చాలా కమ్మగా డిఫరెంట్ టేస్ట్తో బీరకాయ ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఇష్టపడి తినేలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయ 300 గ్రామ్స్, పై లేయర్ తీయకుండా ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ 1 చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి 5 కారంగా ఉన్నవి తీసుకోవాలి. కరివేపాకు, దంచిన వెల్లుల్లి 5, ఎండుమిర్చి, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, పచ్చిపాలు 3 టేబుల్ స్పూన్స్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బీరకాయ ముక్కలు,
ఆనియన్స్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి లిడ్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. బాయిల్ చేసుకున్న బీరకాయ ఆనియన్ పీసెస్ని వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ చల్లారిన ముక్కల్ని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసుకుని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని వేగనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న బీరకాయ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. తరువాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టూ మినిట్స్ తరువాత పచ్చిపాలు వేసుకుని కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎక్కువ టైం తీసుకోకుండానే పచ్చడి ఇలా దగ్గర పడుతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. బీరకాయ పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడి చాలా రుచిగా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చేయబోయే రెసిపీ ములక్కాడ పప్పుచారు. ఈ పప్పుచారు వేడివేడిగా రైస్లోకి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు 1 కప్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, చింతపండు రసం, నిమ్మకాయ అంత సైజున్న చింతపండు నుండి తీసుకున్నది, ములక్కాడ చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రేఖలు 5, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి, టమాటో 1 పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి, ఆనియన్ 1 చూపించిన విధంగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/4 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ 3/4 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో కందిపప్పు తీసుకుని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా 2 to 3 టైమ్స్ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తరువాత కందిపప్పు మెజర్ చేసుకున్న కప్తో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1 కప్ కందిపప్పుకి 2 కప్స్ వాటర్ సరిపోతుంది. నెక్స్ట్ లిడ్ పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చి ఆవిరి పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. ఇలా ఉడికిన పప్పుని చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకుని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుని 1 మినిట్ వేగనివ్వాలి. నెక్స్ట్ ఆనియన్స్, ములక్కాడ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వేగనివ్వాలి. తరువాత టమాటో పీసెస్ వేసుకుని
ఒకసారి మిక్స్ చేసి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో రెడీగా పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని అదే కప్తో 1 కప్ వాటర్ వేసుకుని లిడ్ పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ములక్కాడ ముక్కలు కుక్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. ములక్కాడ కుక్ అయిందో లేదో చెక్ చేసి పప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కారం, ధనియా పౌడర్ వేసుకుని మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసి మరీ పల్చగా అలా అని మరీ చిక్కగా ఉండకుండా వాటర్ వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసి తక్కువైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీర వేసి పప్పుచారుని 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా మరగనివ్వడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇలా 5 మినిట్స్ మరిగించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ములక్కాడ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా రైస్లోకి, వడియాలు లేకపోతే అప్పడాలతో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ నేను చెయ్యబోయే రెసిపీ బంగాళదుంప శనగపప్పు కర్రీ. ఆలు కాంబినేషన్లో ఏది వేస్ట్ చేసినా చాలా బాగుంటుంది. అదే శనగపప్పు వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మీడియం సైజ్ బంగాళదుంపలు 2, పై లేయర్ తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు 1 కప్, గోరువెచ్చని నీటిలో 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర పావు టీ స్పూన్, కరివేపాకు, పచ్చిమిర్చి 4, మీడియం సైజ్ ఆనియన్స్ 2 చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అల్లం,
2 ఇంచుల అల్లం ముక్కని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రేఖలు 8, జీలకర్ర 1 టీ స్పూన్, చెక్క చిన్న పీస్ అయితే సరిపోతుంది, లవంగాలు 5, గసగసాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/2 కప్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, చెక్క, జీలకర్ర, లవంగాలు, గసగసాలు, ధనియాలు వేసుకుని వాటర్ వేసుకోకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో ఆనియన్ పీసెస్ వేసుకుని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలూ పీసెస్ వేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని వన్ మినిట్ వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో నానబెట్టిన శనగపప్పు వేసుకుని వన్ మినిట్ వేగనివ్వాలి. తరువాత రెడీగా పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి.
నెక్స్ట్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత కారం వేసుకుని మరొక 1 మినిట్ వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఆలూ పీసెస్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని లిడ్ పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. కర్రీ దగ్గర పడింది. ఇదే స్టేజ్లో సాల్ట్ చెక్ చేసి తక్కువైతే యాడ్ చేసుకోవాలి. ఇందులో నానబెట్టిన శనగపప్పు, వేగించిన ఆలూ పీసెస్ వేసుకున్నాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న కర్రీని బౌల్లోకి తీసుకుందాం. బంగాళదుంప శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ నేను చేయబోయే రెసిపీ పెసర పునుకుల పులుసు. ఈ పులుసు తింటున్నప్పుడు కారంగా, పుల్లగా పెసర పునుకులతో చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పునుకుల కోసం నానబెట్టిన పెసరపప్పు 1 కప్, గోరువెచ్చని నీటిలో 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4. పులుసు కోసం ఆనియన్స్ 2 చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అల్లం 1 ఇంచు అల్లం ముక్కని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రేఖలు 6, ఎండుమిర్చి, కొత్తిమీర, జీలకర్ర 1/2 టీ స్పూన్,
పచ్చిమిర్చి 3, కరివేపాకు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1½ టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, చింతపండు రసం నిమ్మకాయ అంత సైజు ఉన్న చింతపండు నుండి తీసుకున్నది. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. పునుకుల కోసం ముందుగా మిక్సర్ జార్లో అల్లం, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తరువాత పెసరపప్పు వేసుకుని ఎక్కువగా కాకుండా 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. పిండి చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న సైజులో పునుకులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే గరిట పెట్టి కదపకుండా కొద్దిగా వేగిన తర్వాత కదుపుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగనివ్వాలి. లేకపోతే పైన వేగి లోపల పిండిలానే ఉండిపోతాయి. మనం పులుసులో వేసిన తర్వాత కూడా పీల్చుకోకుండా గట్టిగానే ఉంటాయి. ఇలా వేగిన వాటిని ఆయిల్ నుండి బయటకు తీసుకుని
మిగిలిన పిండితో పునుకులు వేసుకోవాలి. ఇలా పునుకులు రెడీ చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కోసం మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పీసెస్ వేసుకుని వాటర్ వేసుకోకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. తరువాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం, గరం మసాలా పౌడర్ వేసుకుని వన్ మినిట్ వేగనివ్వాలి. తర్వాత చింతపండు రసం వేసుకుని అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి.
నెక్స్ట్ ఇందులో రెడీగా పెట్టుకున్న పెసర పునుకులు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని లిడ్ పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. పులుసు దగ్గర పడింది. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది. అందుకని మరీ చిక్కగా అవ్వకముందే సాల్ట్ చెక్ చేసి తక్కువైతే యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పెసర పునుకుల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో పెసర పునుకులు పులుసుని బాగా పీల్చుకుని చాలా చాలా బాగుంటాయి. ఇది వేడివేడిగా రైస్లోకి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.